హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగున్నారా? బాగుంటారు. సరదాగా నవ్వుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, స్పారో టీవీ చూస్తూ ఉండండి పిల్లలు. ఈ రోజు కూడా మీ దగ్గరకు ఒక మంచి సామెత, దానికి సంబంధించిన ఒక మంచి నీతి కూడా తీసుకొచ్చాను. అదేమిటంటే చాలా వెరైటీగా ఉంటుంది. బొక్కలో పడిన బొక్క బుద్ధి మారదు అంటున్నారు. ఈ సామెత మీరు వినే ఉంటారు. ఇప్పుడు బొక్కలో పడిన బొక్క బుద్ధి మారదు అంటే ఏంటబ్బా, దీని వెనక కథ ఏంటి అనే కదా. సరే, సింపుల్గా ఉంటుంది, చెప్పేస్తున్నాను. కథ ఏంటంటారా, ఇప్పుడు ఆ ఊర్లో ఒక సుబ్బారావు ఉన్నాడు. ఆ సుబ్బారావు ఊరంతా అప్పులు చేసి రకరకాల వ్యసనాలకు గురయ్యాడు. ఆటలు, పాటలు, పేకాటలు, ఇలా అన్ని రకరకాల చెడు ప్రవృత్తుల్లో బాగా డబ్బు సంపాదించేశాడు. వాడి స్నేహితులందరూ చాలామంది అరే తప్పురా వద్దురా అని చెప్పినా వాడు వినలా. అప్పు చేస్తున్నాడు, ఆటలాడుతున్నాడు, అప్పు చేస్తున్నాడు, పేకాట ఆడుతున్నాడు. ఇలా బాగా 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 సంపాదించేది ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. అన్నీ అప్పులైపోయినాయి. అప్పులందరూ వచ్చేసి వీడిని బాగా చితక్కొట్టి వాడిని అలా తీసుకెళ్లి మురికి బొక్కలో పడేశారు. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత బాధపడ్డాడు, లేచి మళ్ళీ అదే పని చేస్తున్నాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? కొన్ని వృత్తులు, కొన్ని అలవాట్లు మనం మానుకోవాలి. అవి మానుకోకపోతే మనం ఇలాగే బొక్కలు పడుతూ ఉంటాము. సో బొక్కలు పడినా బొక్క బుద్ధి మారదు అనే సామెత ఇలా వచ్చింది అని చెప్పి కొంతమంది చెప్పారు. కాబట్టి దీన్ని మీ ముందుకు తీసుకొచ్చి సరదాగా మీతో చెప్పడం జరిగింది. కాబట్టి పిల్లలు, మనం కూడా మంచి అలవాట్లు చేసుకోవాలి, మంచి పనులే చేయాలి. ఓకేనా? ఉంటాను. బాయ్ బాయ్.